ఎగ్జామ్లో అడిగే కేసెస్లో మనం మోస్ట్లీ ఎగ్జామ్స్లో అడిగే కేసులో ఒకటి చూద్దాం. ఇప్పుడు డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైం మీద ఈ క్వశ్చన్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జామ్లో వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఇది చూద్దాం. కేసు ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. వీడు ఏ అనే పర్సన్ అనుకుందాం, పర్సన్ P1 అనుకుందాం. ఈ P1 అనే పర్సన్ ఏ పాయింట్ నుంచి బి పాయింట్ దాకా మూవ్ అవుతున్నాడంట విత్ S1 స్పీడ్ తోటి. అండ్ ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు. ఎవరంటే పర్సన్ 2. ఈ పర్సన్ 2 అనేవాడు S2 స్పీడ్ తోటి బి పాయింట్ నుంచి ఏ పాయింట్ దాకా మూవ్ అవుతున్నాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ పాయింట్ దగ్గర మీట్ అయ్యారు. ఆ పాయింట్ M అనుకుందాం. మీట్ అయిన తర్వాత S1కి ఏమో T1 టైం పట్టింది దాని డెస్టినేషన్కి వెళ్ళడానికి. అండ్ P2 అనేవాడికేమో మీట్ అయిన తర్వాత T2 అనే టైం పట్టిందంట ఈ P2 అనేవాడు డెస్టినేషన్కి చేరటానికి. అయితే S1కి S2కి స్పీడ్కి మధ్యలో రేషియో అడుగుతారు. మనకి T1 T2 ఇచ్చేసి S1కి S2కి రేషియో అడుగుతారు. అలాంటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? T1 T2 అనే వాల్యూస్ ఇచ్చేసి S1 S2కి రేషియో అడిగితే ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం ఈ పర్సన్కి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పట్టే టైం ఎంత అంటే T అనుకుందాం. T టైంలో ఈ పర్సన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసాడు. అంటే ఈ పర్సన్ కూడా ఇక్కడ దాకా వస్తాడు కదా. మీట్ అవ్వాలంటే ఇద్దరు ఒకే టైంకి ఇక్కడికి వస్తే మీట్ అవుతారు. సో ఈ పర్సన్ కూడా ఇక్కడికి రావడానికి T టైమే పడుతుంది. సెకండ్ పర్సన్ ఇద్దరు ఒకే టైంకి ఇక్కడికి వస్తేనే మీట్ అవ్వగలరు ఈ పాయింట్ కాడ, లేకపోతే ఇంక వేరే ఏదో పాయింట్ కాడ మీట్ అవుతారు. సో ఒకే టైంకి ఇక్కడికి వచ్చేసారు, మీట్ అయ్యారు అనుకుందాం. అయితే దాని తర్వాత P1 అనే పర్సన్కి T1 టైం పట్టింది డెస్టినేషన్కి వెళ్ళడానికి. P2 అనే పర్సన్కి T2 టైం పట్టింది డెస్టినేషన్కి వెళ్ళడానికి. సో ఓకే, మనకి ఇక్కడ కామన్గా ఏముందండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ కామన్గా ఉంది దీనికి, ఈ పర్సన్కి ఈ పర్సన్కి. సో మనం డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్లా తీసుకుంటే ఎలా వస్తుందనేది చూద్దాం. మనం డిస్టెన్స్ ఏంటిది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా AM. నాకు స్పీడ్ అంటే ఒక ఫార్ములా తెలుసు, డిస్టెన్స్ బై టైం. దీని నుంచి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం. పర్సన్ 1కి ఏ నుంచి M దాకా వెళ్ళడానికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ అండ్ టైం. స్పీడ్ ఎంత అండి, S1. టైం ఎంత పట్టింది, T. సో S1 ఇంటూ T. అదే పర్సన్ 2కి ఏ నుంచి M నుంచి ఏ దాకా, లేకపోతే ఏ నుంచి M దాకా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇతని స్పీడ్ ఎంత, S2. టైం ఎంత పట్టిందంటే T2 పట్టింది. నెక్స్ట్ అనదర్ డిస్టెన్స్ ఏంటిది, MB లేకపోతే BM ఈజ్ ఈక్వల్స్ టు P1 అనే పర్సన్కి ఈ డిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ అండ్ టైం రాసుకుందాం. ఫస్ట్ స్పీడ్ ఎంత, S1 ఇంటూ టైం ఎంత, T1. S1 ఇంటూ T1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు, మరి P2 పర్సన్కి ఈ డిస్టెన్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ అండ్ టైంలో రాసుకుందామా? అలా రాసుకుంటే S2 ఇంటూ T. ఓకే, నాకు కావాల్సింది ఏంటంటే S1 బై S2. నాకు ఆల్రెడీ T1 T2 అనేవి సమ్లో ఇచ్చేస్తారు. సో నాకు S1 బై S2 కావాలి. నేను ఈ టర్మ్ బై ఈ టర్మ్ రాసుకోవాలి అనుకుంటున్నా. సేమ్ ఈ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. దీన్ని ఎగ్జాక్ట్గా రివర్స్ రాస్తా చూడండి. ఫస్ట్ ఇది రాసుకుందాం అట్లనే, S1T ఈజ్ ఈక్వల్స్ టు S2 T2. మరి ఇది రాసుకుందాం, S2T ఈజ్ ఈక్వల్స్ టు S1 T1. ఇలా రాసుకోవచ్చు కదా. A ఈజ్ ఈక్వల్స్ టు B అయినప్పుడు B ఈజ్ ఈక్వల్స్ టు Aనే కదా. నేను అట్లా రాసుకున్నా. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ బై సెకండ్ ఈక్వేషన్ వేస్తే
నాకు S1/S2 వచ్చేస్తుంది. ఎందుకంటే టీటీ కామన్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతాయని ఇలా 1/2 వేసుకుంటున్నా. ఇటుపక్క టర్మ్స్ వేసాను, ఇటుపక్క టర్మ్స్ S2T2/S1T1. నా ఇప్పుడు నాకు టీటీ కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. S1 అనేది డినామినేటర్లో ఉంది, ఇటు పంపించేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. అప్పుడు నాకేమొస్తుంది, అక్కడ ఏముందో అదే రాసుకుంటున్నా. ఈక్వేషను S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు S2T2/S1T1 అని ఉంది అక్కడ. ఇప్పుడు నేను ఈ S1ని ఇటు, ఈ S2ని ఇటు పంపించేస్తా. అప్పుడు నాకు ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం. డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది ఈక్వల్ టు అవతలకి వెళ్ళినప్పుడు, అండ్ ఇది న్యూమరేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లోకి వస్తుంది ఈక్వల్ టు అవతలకి వచ్చినప్పుడు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు T2/T1. S1 ఇంటూ S2 ఏమవుతుంది, S1 ఇంటూ S1 S1 స్క్వేర్, S2 ఇంటూ S2 S2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు T2/T1. సో రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్కి నేను కామన్గా స్క్వేర్ పెట్టేసుకుంటున్నా రెండింటికి కలిపి. ఇప్పుడు నేను కామన్గా ఈ రెండింటికి కలిపి స్క్వేర్ ఉంది, ఇటు పక్కకి వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ T2/T1. సో నాకు T1 T2 అనే వాల్యూస్ తెలిస్తే S1:S2 ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అండ్ S1:S2 వాల్యూ తెలిస్తే T1:T2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి సూపర్ మార్కెట్కి వెళ్తున్నా, నా ఫ్రెండ్ అనేవాడు సూపర్ మార్కెట్ నుంచి మా ఇంటికి వస్తున్నాడు. అయితే మేమిద్దరం ఏమో కొంత టయానికి కలిసాం, టీ అనే టయానికి. నాకు టీ అనే టైం పట్టింది, అతనికి టీ అనే టైం పట్టింది ఎమ్ అనే పాయింట్ కాడ కలవటానికి. ఆ తర్వాత నాకు సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి T1 అనే టైం పట్టింది, ఇతను మా ఇంటికి వెళ్ళడానికి T2 అనే టైం పట్టింది ఆ మీట్ అయిన పాయింట్ కాడ నుంచి. అయితే నాకు T1 T2 ఇచ్చేసి S1:S2 రేషియో అడుగుతారు, ఆర్ T1 T2 రేషియో అడుగుతారు S1:S2 ఇచ్చేసి. ఇన్ కేస్ మనకి T1 T2 ఇచ్చేసి S1 వాల్యూ కూడా ఇచ్చేసి S2 అడుగుతారు. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్, ఈ ఫార్ములా S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1. ఇప్పుడు దీని మీద ఇంకో ప్రాబ్లం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏమన్నా డౌట్ వస్తే అగైన్ ఈ వీడియోని చూడండి, అర్థమవుతుంది. అండ్ ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఐ ట్రై టు మేక్ అనదర్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.